నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్ నేను మహేశ్వరి నేను అనుశ్రీ పహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ పై పార్లమెంటు ఉభయ సభల్లో చర్చ వాడివేడిగా జరిగింది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. లోక్సభలో రెండవ రోజు చర్చలో ప్రధాని మోదీ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ విమర్శలను తిప్పికొట్టారు. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పామన్నారు. పాక్ ఎయిర్ బేస్లు ఇప్పటికీ ఐసీయూలో ఉన్నాయన్నారు. ఇక ఆపరేషన్ సింధూర్ ఆపాలని ప్రపంచంలో ఏ నేత తనకు చెప్పలేదన్నారు. పాక్ భారీ దాడి చేయడానికి సిద్ధంగా ఉందని అమెరికా వైస్ ప్రెసిడెంట్ చెప్పారని, అయితే తాను మాత్రం దేనికైనా రెడీగా ఉన్నట్లుగా చెప్పామని తెలిపారు ప్రధాని మోదీ. पाकिस्तान के एयरबेस एसेट्स को भारी नुकसान और आज तक उनके कई एयरबेस आईसीयू में पड़े हैं। टेक्नोलॉजी आधारित युद्ध का युग है। ऑपरेशन सिंदूर इस महारत में भी सफल सिद्ध हुआ है। तो अमेरिका के उपराष्ट्रपति जी ने मुझे फोन पे बताया कि पाकिस्तान बहुत बड़ा हमला करने वाला है, ये उन्होंने मुझे बताया। मेरा जो जवाब था, जिनको समझ नहीं आता है उनको तो नहीं आएगा, मेरा जवाब था अगर पाकिस्तान का ये इरादा है तो उसे बहुत महंगा पड़ेगा। ये मैंने अमेरिका के उपराष्ट्रपति को कहा। अगर पाकिस्तान हमला करेगा तो हम बड़ा हमला कर करके जवाब देंगे, ये मेरा जवाब था। ఇక అంతకుముందు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. ప్రధాని మోదీ తన ఇమేజ్ ను కాపాడుకునేందుకు ఆపరేషన్ సింధూర్ చేపట్టారు అని విమర్శించారు. సైన్యం చేతులు కట్టేసి శత్రు దేశంపైకి దాడికి పంపారంటూ ధ్వజమెత్తారు. దమ్ముంటే ట్రంప్ అబద్ధాల కోరు అని పార్లమెంట్లో ప్రకటించాలి అని ప్రధాని మోదీకి సవాల్ చేశారు రాహుల్. डोनाल्ड ट्रंप 29 टाइम्स ही सेड, 29 बार उन्होंने बोला कि भैया मैंने सीज फायर करवाया। अगर वो झूठ बोल रहे हैं तो अपने भाषण में यहां प्रधानमंत्री कह दें कि वो झूठ बोल रहे हैं। यहां पे अगर दम है तो यहां पे प्रधानमंत्री बोल दे कि ट्रंप झूठ बोल रहे हैं। If he has the courage, if he has the courage of Indira Gandhi, yes, let him say here, yes, let him say here, yes, that Donald Trump, you're a liar. ఇక పహల్గాం ఉగ్రదాడికి ఎవరు బాధ్యత తీసుకుంటారని కేంద్రాన్ని నిలదీశారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రా. బైసరన్ వ్యాలీలో పర్యాటకులకు భద్రత ఎందుకు కల్పించలేకపోయారని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి భుజాలు చర్చుకోవటం తప్ప బాధ్యత తీసుకోవటం రాదని విమర్శించారు. जितने भी लोग बैसारन वैली में थे और जो 25 भारतीय मारे गए, उनके लिए कोई सुरक्षा नहीं थी, कोई सुरक्षा नहीं थी। आप कितनी भी ऑपरेशन कर डालें, आप इस सच्चाई के पीछे छुप नहीं सकते, इसे नकार नहीं सकते। आपने उनको सुरक्षित नहीं किया और ये जो एजेंसियां हैं, इनकी जिम्मेदारी कौन लेगा? क्या आईबी चीफ ने अपना इस्तीफा दिया? क्या किसी ने इस्तीफा दिया? गृह मंत्री जी के कार्य क्षेत्र में आता है इंटेलिजेंस ब्यूरो, क्या गृह मंत्री जी ने इस्तीफा दिया? ఇటు రాజ్యసభలోనూ ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరిగింది. వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ప్రసంగించారు. పహల్గాం దాడి తర్వాత పాక్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. నీళ్లు రక్తం కలిసి ప్రవహించలేవన్నారు ఆయన. పహల్గాం దాడిని తమ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు అని తెలిపారు వైవి సుబ్బారెడ్డి. Strategic precision and brave revenge of ship counter offensive. This revenge is not over. As the Prime Minister said, the Operation Sindoor is not over and will continue
till Pakistan stops aiding, abetting, promoting and pushing terrorists across LOC. Honorable Prime Minister also rightly said that terror, trade and talks cannot go together, water and blood cannot flow together. Sir, immediately after knowing the barbaric act by Pakistani terrorists killing 26 innocent civilians in Pahalgam, our YSR Congress Party leader, former Chief Minister of Andhra Pradesh, Mr. Jagan Mohan Reddy Garu, expressed his deep anguish and said, shocked to hear about the terror attack in Pahalgam, condemning this cowardly act of violence. వైఎస్ఆర్సీపీ పిఎస్సి భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ వేధింపులు దాడులకు గురైన వారికి న్యాయం చేయడం కోసం ఓ ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకురావాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. పార్టీ తరఫున త్వరలో యాప్ను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఎవరైనా అధికారి అన్యాయంగా ఇబ్బంది పెడితే వెంటనే యాప్లో నమోదు చేయొచ్చు అన్నారు. తగిన ఆధారాలను కూడా యాప్లో అప్లోడ్ చేయొచ్చు అన్నారు. కంప్లైంట్ ఆటోమేటిక్గా వైఎస్ఆర్సీపీ డిజిటల్ సర్వర్లోకి వస్తుందన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫిర్యాదులను పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. తప్పు చేసిన వారందరికీ సినిమా చూపించడం ఖాయమన్నారు వైఎస్ జగన్. ఎక్కడైనా కానీ ఎవరికైనా కానీ ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో నన్ను అన్యాయంగా నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవడైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు. ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేసే ఫెసిలిటీ కూడా కల్పిస్తూ ఉన్నాం. సో ఇంకో బటన్ నొక్కితే ఆయన కావాల్సిన ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏదైనా ఉంటే ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేయొచ్చు. రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో కార్యక్రమం కింద బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయని జగన్ చెప్పారు. ఇందులో నాయకులంతా మరింత యాక్టివ్గా ఇన్వాల్వ్ కావాలి అని సూచించారు. గ్రామ కమిటీలను ఎఫెక్టివ్గా ఏర్పాటు చేయాలి అని, ప్రతి గ్రామంలోనూ ఏర్పాటు చేయాలి అని చెప్పారు జగన్. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనేది అయితే ప్రోగ్రాం జరుగుతూ ఉందో దాంట్లో మీరంతా కూడా ఇంకారంత ఎక్కువ ఇన్వాల్వ్ కావాలి. ఎఫెక్టివ్లీ మనం ఫామ్ చేసే ఒక అవకాశం దీనివల్ల మనకు వచ్చింది ఈ ప్రోగ్రాం వల్ల. ఈ ప్రోగ్రాము ఎందుకు ఎంత బాగా ఉందంటే ప్రతి చోట కూడా చంద్రబాబు నాయుడు చేసిన మోసం అనేది క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనల్ని పోగొట్టుకున్నామనేది కూడా ఆటోమేటిక్లీ కార్యకర్తల్లోనూ శ్రేయోభిలాషుల్లోనూ ప్రతి గ్రామ స్థాయిలోనూ కూడా అది విపరీతంగా కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన పిఎస్సి సమావేశంలో క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతపై చర్చించినట్లుగా మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. అక్రమ కేసులకు ఎలా అడ్డుకట్ట వేయాలనే అంశంపై చర్చించినట్లుగా వెల్లడించారు. ఇక ప్రభుత్వం ప్రతి విషయంలోనూ ఆంక్షలు పెడుతోందని ఆరోపించారు. వైఎస్ జగన్ కు భద్రత కల్పించడం లేదనే విషయం అందరూ గమనిస్తున్నారన్నారు బొత్స సత్యనారాయణ. పార్టీ పాలకు పటిస్తూ క్షేత్రస్థాయి నుంచి ఏ రకంగా జరుగుతున్న కార్యక్రమం ఇంకా ఏ రకంగా దీన్ని పటిష్టం చేయాలనే దానికి ఒక కార్యాచరణ రూపొందించుకుంది. వాళ్ళ కార్యక్రమం వాళ్ళు అక్రమ కేసులు పెడుతున్నారు. దాన్ని ఏ విధంగా దాన్ని అడ్డుకట్టేయాలి, ఏ విధంగా దాన్ని చేయాలి, రాబోయే కాలంలో ఏ విధంగా దీని పరిణామాలు ఉంటాయి వాటిపై చర్చ. దేని మీద ఆంక్ష పెట్టలేదు చెప్పండి. ఈ ప్రభుత్వం దాని మీద ఆంక్ష పెడుతూనే ఉంది. ఒకదానికి ఏంటి ఒకదానికి కాదు కదా, అన్నిటిగా ఆంక్షలు పెడుతూనే ఉంది. కానీ చట్టాలనేమి ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, దాని ప్రకారం మేము వెళ్తాం. దాని లోపల వెళ్తాం తప్ప దాని కాస్ట్. మాజీ సీఎం వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. పొదలు ముళ్ల కంపల మధ్య కనీసం మట్టి రోడ్డు కూడా లేని స్థలాన్ని హెలీప్యాడ్ కోసం కేటాయించింది. దీంతో వైఎస్ఆర్సీపీ నేతలు హెలీప్యాడ్ ను సిద్ధం చేస్తున్నారు. ట్రాక్టర్లో మట్టి, సిమెంట్, కంకర తీసుకొచ్చి హెలీప్యాడ్ నుండి ప్రధాన రహదారి చేరుకోవడానికి రోడ్డును నిర్మిస్తున్నారు. ఇలాంటి స్థలమైతే ప్రజలు, వైఎస్ఆర్సీపీ అభిమానులు రావడం అసాధ్యమని భావించి ప్రభుత్వం కుట్రపూరితంగా ఆ స్థలం కేటాయించిందని వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. నెల్లూరులో వైఎస్ జగన్ ల్యాండ్ అయ్యే హెలీప్యాడ్ ను పరిశీలించారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు అక్రమ కేసులు, దౌర్జన్య కాండలు కారణమన్నారు. అక్రమ కేసులో బెయిల్ కూడా రానివ్వకుండా కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. జనసంచారం లేని నిర్మానుష్య ప్రాంతంలో హెలిప్యాడ్ను కేటాయించారని ఆరోపించారు. గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన తర్వాత 3 సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు రావాలనుకుంటున్నప్పుడు హెలిప్యాడ్కి సంబంధించి అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేయడం కూడా అందరికీ తెలుసు. అయితే 3వ తారీఖు మాత్రం మేము పదే వారిని రిక్వెస్ట్ చేసినప్పుడు, మంచి ప్లేసెస్ కూడా వారికి ఆప్షన్స్గా ఇచ్చినప్పుడు అవేమీ ఇవ్వకుండా కరెక్ట్గా ఒక్క రోజు ముందు ఇక్కడ మనం ఏదైతే కూర్చున్నామో ఇది ఒక అడవి లాంటి ప్రాంతం. మామూలుగా అయితే జనసంచారం కూడా ఇక్కడ ఎప్పుడు ఉండదు. అట్లాంటి ఒక అటవీ ప్రాంతం లాంటిది ఇక్కడ. ఒక్క రోజు ముందు ఇక్కడికి తీసుకొని వచ్చి ఈ ప్లేస్ లో మీరు హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోండి అని చెప్పడం కూడా జరిగింది. పోలీసులపై మరోసారి ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టులో వైఎస్ఆర్సీపీ కార్యకర్త హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా పోలీసుల వ్యవహార శైలిపై కోర్టు మండిపడింది. తన భర్త పఠాన్ కరీంను పోలీసులు నిర్బంధించారు అని భార్య హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది. విచారణకు హాజరయ్యారు పిడుగురాల టౌన్ సీఐ వెంకట్రావు. సీఐపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ధర్మాసనం ముందు వైఎస్ఆర్సీపీ కార్యకర్త పఠాన్ కరీం హాజరయ్యారు. టీడీపీ నేతలపై కేసును విత్డ్రా చేసుకోమని పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు వేధిస్తూ ఉన్నారని న్యాయమూర్తి ముందు పఠాన్ చెప్పారు. విచారణ సందర్భంగా ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. పోలీసులు ఎలా వేధిస్తారో తమకు తెలుసు అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. కేసు రాజీ చేసుకోవాలి అని ఎలా ఒత్తిడి తీసుకొస్తారో, ఎలా బెదిరిస్తారో కూడా తెలుసు అని ధర్మాసనం కామెంట్ చేసింది. తమకు ఏమీ తెలియదు అనుకోవద్దని, అలా అనుకునేందుకు తాము ఈఫిల్ టవర్ పై కూర్చోలేదు అంటూ ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎప్పుడో ఫిర్యాదులు ఇస్తే ఇప్పుడు కేసులు పెడుతున్నారు, ఇలాంటివి మేము రోజు చూస్తూనే ఉన్నామంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. పోలీసులకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. సివిల్ వివాదంలో జోక్యం చేసుకుంటే సహించేది లేదు అని పోలీసులను తీవ్రంగా హెచ్చరించింది ధర్మాసనం. సీఐ వెంకట్రావు జోక్యం చేసుకుంటే మళ్లీ కోర్టుకు రావచ్చు అని కరీంకు చెప్పింది ధర్మాసనం. చంద్రబాబుకు సింగపూర్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం కాలేమని సింగపూర్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అమరావతిపై సింగపూర్ మంత్రి ట్రాన్సిలెంగ్ ప్రకటన చేశారు. అమరావతి సీట్ క్యాపిటల్ నిర్మాణంలో పాల్గొనేది లేదని స్పష్టం చేశారు. సింగపూర్ కన్సార్టియం ఇక ఉండదని ప్రకటించారు. పట్టణాభివృద్ధి ప్రణాళికలు, సాంకేతిక సహాయం మాత్రమే అందిస్తామని ప్రకటించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంతో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ నేతృత్వంలో ఒప్పందాలు జరిగాయి. సీట్ క్యాపిటల్ కోసం సెమ్కార్డ్ సింగ్ బ్రిడ్జ్ కన్సార్టియం ఏర్పాటు చేశారు. అవినీతి కేసుల్లో ఈశ్వరన్ను జైలుకు పంపింది సింగపూర్ ప్రభుత్వం. ఈశ్వరన్ కుదిర్చిన ఒప్పందాలపై సింగపూర్ ప్రభుత్వం హ్యాపీగా లేదు. సింగపూర్తో ఒప్పందాలు పునరుద్ధరిస్తామని ఆ దేశం వెళ్లే ముందు చంద్రబాబు, నారాయణ మీడియా ముందు బొంకారు. తీరా సింగపూర్లో ఉండగానే ఆ దేశ ప్రభుత్వం చంద్రబాబుకు షాక్ ఇచ్చింది. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా గుర్తు చేస్తున్నారని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. పీఆర్సీ, ఐఆర్, డిఏ సకాలంలో చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయినా వీటి కోసం ప్రభుత్వం చర్చలకు పిలవలేదు అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాగానే మంచి పీఆర్సీ ఇస్తారని, మంచి ఐఆర్ ఇస్తారని, డిఏలు సకాలంలో ఇస్తారని చాలా ఆశలతో ఎదురు చూశారు ఉద్యోగులు. ఎందుచేతనో ప్రభుత్వం ఈరోజు కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏ అంశాల్లో కూడా కనీసం అంటే కనీసం కూడా ఉద్యోగ సంఘాలతో చర్చలే మొదలు పెట్టలేదు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరోసారి బూతులతో రెచ్చిపోయారు. లారీ డ్రైవర్లపై నోరు పారేసుకున్నారు. అనకాపల్లి నుంచి నర్సీపట్నం వెళ్లే రోడ్లో అధిక లోడ్తో వెళ్తున్న లారీలను దగ్గరుండి ఆపించారు. అధిక లోడ్తో వెళ్లటం వల్ల రోడ్లు పాడవుతున్నాయని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లారీల్లో ఉన్న భోజనాన్ని తెచ్చుకుంటామని డ్రైవర్లు చెప్పినా సరే అయ్యన్న పాత్రుడు వారి మాట వినలేదు. డ్రైవర్లపై తన ప్రతాపాన్ని చూపించారు.
సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ ఇంటెలెక్షన్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు వై ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు తన బినామీ సంస్థలకు ప్రభుత్వ భూములు కట్టబెడుతూ ఉన్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారని, సంపద సృష్టించడం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. విశాఖ నడిబొడ్డున లులుకు అత్యంత విలువైన భూములు అత్యంత తక్కువ ధరకు లీజుకు ఇవ్వడం ఏంటి అని ప్రశ్నించారు. ప్రజల వద్దకు కాంగ్రెస్ పేరుతో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తలపెట్టిన పాదయాత్ర వాయిదా పడింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీ నేతలు, కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు మీనాక్షి నటరాజన్ పాదయాత్రను తలపెట్టారు. కానీ ఆగస్టు 5, 6, 7 తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలంతా ఢిల్లీలోనే ఉండనున్నారు. దీంతో తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారు మీనాక్షి నటరాజన్. బీసీ కులగణన రాహుల్ గాంధీ నినాదమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. బీజేపీ ఎంపీలు బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి రావాలి అని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నేతలు ఎందుకు రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు అని ప్రశ్నించారు. కేసీఆర్ ఇంట్లో నుంచి వెళ్లగొట్టాక కవితకు రిజర్వేషన్లు గుర్తుకు వచ్చాయని విమర్శించారు. బీసీ కులగణన రాహుల్ గాంధీ గారి యొక్క ఎజెండా, వారి నినాదము. దాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీ నాయకుడుగా వాళ్ళిద్దరు కలిసి అసెంబ్లీలో పాస్ చేసిర్రు. వాళ్ళ అయ్య 10 ఏళ్ళు సీఎం ఉన్నాడు. అప్పుడు బీసీలు అంటే వీళ్ళ జ్ఞాపకం రాలే. కవిత ఏమైనా లీడరా? అయ్యే దుకాణం బంద్ అయిందని కూతురు కూడా ఆ బిడ్డ కూడా బయటకు వెళ్ళిర్రు. అలా ఇంట్లోకి నిలగొట్టిండు. బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం ఆగస్టు 4, 5, 6న 72 గంటల పాటు హైదరాబాద్ వేదికగా నిరాహార దీక్షను చేయబోతున్నట్లుగా ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బీసీ బిల్లు సాధించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ బిల్ ఆర్డినెన్స్ గవర్నర్కు పంపితే న్యాయ సలహా కోసం కేంద్రానికి పంపారన్నారు. ఆర్డినెన్స్ పై రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు ఎందుకు వెళ్లటం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీజేపీతో ఉన్న ఒప్పందంతోనే రేవంత్ ప్రభుత్వం కోర్టుకు వెళ్లటం లేదని ఆరోపించారు. ఒక నిజమైనటువంటి నిబద్ధతతో కూడినటువంటి 72 గంటల నిరాహార దీక్షను నేను చేయబోతా ఉన్నాను హైదరాబాద్లో 4, 5, 6 తారీఖున. ఇప్పుడు తెచ్చినటువంటి ఆర్డినెన్స్ని గవర్నర్ గారు మరి లీగల్ ఒపీనియన్ కోసము సాలిసిటర్ జనరల్ గారికి పంపడం జరిగింది. ఇక్కడ ఒక మంచి అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ వదులుకుంటుంది. బీసీ బిడ్డల తరఫున అనేక మంది లీగల్ ఎక్స్పర్ట్స్తోని సంప్రదించిన తర్వాత నేను ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నాను. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ నిర్వాహకుల అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఐవీఎఫ్ కోసం వస్తున్న దంపతులను సరోగసి వైపు మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు. ఐవీఎఫ్ అయితే 2-3 లక్షలు మాత్రమే వస్తాయని భావించిన అత్తులూరి నమ్రత, సరోగసి అయితే దంపతుల ఆర్థిక స్తోమతను బట్టి వసూలు చేయవచ్చని భావించింది. సరోగసి కోసం 30 నుంచి 50 లక్షల రూపాయలను వసూలు చేసింది అత్తులూరి నమ్రత. ఇప్పటికే 30 మందికి పైగా సరోగసి కోసం డబ్బులు కట్టినట్లు గుర్తించారు. పోలీసులకు సరోగసి బాధితుల లిస్టు లభ్యమైనట్లు సమాచారం. ఇక ఈ కేసులో నిందితులు కోర్టును ఆశ్రయించారు. సికింద్రాబాద్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. డాక్టర్ అత్తులూరి నమ్రత తరపున న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేశారు. 35 ఏళ్ల అనుభవం ఉన్న తనపై అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారని డాక్టర్ అత్తులూరి నమ్రత పిటిషన్లో పేర్కొన్నారు. ఏపీలో నేరం జరిగితే తెలంగాణ పోలీసులు ఎలా కేసు నమోదు చేసి అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. వెంటనే తమకు బెయిల్ మంజూరు చేయాలి అని పిటిషన్లో కోరారు. అభం శుభం తెలియని చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించవలసిన గురువే కీచకుడిగా మారాడు. 9వ తరగతి విద్యార్థినిపై కన్నేసిన ప్రిన్సిపల్ అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం మాచవరంలో జరిగింది. 4 నెలల క్రితం విద్యార్థినిపై ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్ జయరాజు అత్యాచారం చేశాడు. అత్యాచారం చేసినట్లు ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరించాడు. భయపడిన బాలిక కుటుంబ సభ్యులకు విషయం చెప్పలేదు. బాలిక ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ఆసుపత్రికి తీసుకువెళ్తే అత్యాచారం విషయం వెలుగులోకి వచ్చింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో భారీ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. రేపు సాయంత్రం 5:40 సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జిఎస్ఎల్వి F-16 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లనుంది.
ఈ ప్రయోగం ద్వారా నిసార్ ఉపగ్రహాన్ని భూమికి 743 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. దీనికోసం ఇస్రో సర్వం సిద్ధం చేసింది. 2392 కిలోల బరువు గల నిసార్ ఉపగ్రహాన్ని ఇస్రో, నాసా కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. నాగార్జున సాగర్ 26 గేట్లను ఎత్తేశారు. పైనుంచి భారీ వరద వస్తుండటంతో నాగార్జున సాగర్ గేట్లు ఎత్తారు. 26 గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ముందుకెళ్తుంది. నైట్ కనువిందుగా ఉంది. దీంతో నాగార్జున సాగర్ దగ్గర పర్యాటకుల సందడి మొదలైంది. జాతీయ వార్తల్లో కొడదాం. కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో బీహార్ ఓటర్ల జాబితాను సవరిస్తోంది. అయితే ఈ సవరణ పేరుతో భారీగా ఓట్లను తొలగిస్తున్నారని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఓటర్ల జాబితాను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో సవరించేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి అధికారం ఉన్నదని, ఈసీ చట్ట ప్రకారం పనిచేస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భారీగా ఓట్ల తొలగింపుకు గురైతే మాత్రం తాము జోక్యం చేసుకుంటామని స్పష్టం చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో వర్షం దంచుకొట్టింది. ఉదయం కురిసిన కుండపోతకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆఫీసులు, విద్యా సంస్థలకు వెళ్లేవారు అవస్థలు పడ్డారు. మింటో బ్రిడ్జ్, ప్రగతి మైదాన్ రోడ్ అనేక పలు చోట్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి విమాన రాకపోకలకు ఆటంకం కలిగింది. రష్యా, యుక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. సోమవారం యుక్రెయిన్లో జైలుపై జరిగిన రష్యా వైమానిక దాడుల్లో 17 మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోగా మరో 80 మందికి గాయాలయ్యాయని యుక్రెయిన్ అధికారులు తెలిపారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. జైళ్ల లాంటి పౌరులు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవటం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం అన్నారు. రష్యా ప్రయోగించిన వాటిల్లో 32 డ్రోన్లను అడ్డుకున్నామని యుక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ యూకే కన్వీనర్ డాక్టర్ ప్రదీప్ చింతా, లక్కిరెడ్డి, జయప్రకాష్ రెడ్డి, అంజిరెడ్డి, యాదగిరి రెడ్డి, వైఎస్ఆర్సీపీ యూఎస్ఏ కన్వీనర్ వెంకట్ పాల్గొన్నారు. కూటమి సర్కార్ పాలనపై వైఎస్ జగన్ చేస్తున్న పోరాటాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ను స్మరించుకుంటూ వైఎస్ జగన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. గత 3 సెషన్లలో భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు ఇవాళ లాభాలను ఆర్జించాయి. ఇటీవల వరుస నష్టాల కారణంగా ఐటీ, మెటల్, రియాలిటీ సెక్టార్లు ఆశావహంగా కనిపించడంలో మదుపర్ల కొనుగోలుకు మొగ్గు చూపారు. ఫలితంగా సూచీలు లాభాలను ఆర్జించాయి. పలు ఆసియా సూచీలు కూడా లాభాల్లో కొనసాగడం కలిసొచ్చింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 446 పాయింట్ల లాభంతో 81,337 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే నడిచింది. చివరకు 140 పాయింట్ల లాభంతో 24,821 వద్ద ముగిసింది. గత 4 రోజులుగా తగ్గుతూ వస్తూ ఉన్న బంగారం ధర ఇవాళ కూడా తగ్గింది. అమెరికా విధించిన టారిఫ్లకు సంబంధించి ప్రముఖ దేశాలతో జరిపిన చర్చలు సఫలం అవడంతో దీనిపై నెలకొన్న ఆందోళనలు తగ్గుముఖం పట్టాయి. దీంతో బంగారం ధరలు వరుసగా పతనం అవుతూ వస్తున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 110 రూపాయలు తగ్గి 99,830 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 100 రూపాయలు తగ్గి 91,500 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి విషయానికి వస్తే ధరలో ఎలాంటి మార్పు లేదు. భారత్లోని అతిపెద్ద ఐటీ సర్వీసుల సంస్థ టీసీఎస్ ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చింది. తన మొత్తం ఉద్యోగుల్లో 2% మందికి ఉద్వాసన పలకనున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది కల్లా దాదాపు 12,200 మంది ఉద్యోగులపై దీని ప్రభావం పడనుంది. మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగులపై అధికంగా వేటు పడే అవకాశం ఉంది. అయితే ఈ లే ఆఫ్స్ ప్రకటన అనంతరం సంస్థ తాజాగా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త ఉద్యోగ నియామకాలను నిలిపివేసినట్లు సమాచారం. సీనియర్ లెవెల్ ఉద్యోగులను రిక్రూట్ చేసుకోకూడదు అని నిర్ణయించినట్లు తెలుస్తోంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ లండన్లో ఓవల్ స్టేడియం పిచ్ క్యూరేటర్ లీ ఫోర్టిన్ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. భారత్, ఇంగ్లాండ్ల మధ్య జూలై 31 నుంచి లండన్లో ఓవల్ స్టేడియంలో 5వ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ట్రైనింగ్ సెషన్లో జట్టు ఆటగాళ్లతో గంభీర్ నెట్స్లో సాధన చేయిస్తున్నారు. ఇంతలో లీ ఫోర్టిన్ అక్కడికి చేరుకొని ఏదో విషయం చెప్పారు. ఇదే వారిద్దరి మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. మాట పెరగటంతో భారత బ్యాటింగ్ కోచ్ కొటక్ కలగజేసుకుని క్యూరేటర్ను కాస్త దూరంగా తీసుకుని వెళ్లిపోయారు. అయినప్పటికీ వారిద్దరి మధ్య వాగ్వివాదం కాసేపు కొనసాగింది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.